భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టడంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది. మరి కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా చేస్తున్న ఈ ఆపరేషన్లో తెలంగాణ పాత్ర ఎంత? ఛత్తీస్గఢ్ దళాలు తెలంగాణలో ఎందుకు లొంగిపోతున్నాయి? ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. 145 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నుంచి తెలంగాణ సరిహద్దు అయిన ములుగు జిల్లా వెంకటాపూర్ వరకు, అటు మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా వరకు కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కావడంతో ఆకులు రాలిపోయి అడవంతా అణువణువు కనిపిస్తోంది. దీంతో సాంకేతికత, హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించి భద్రతా బలగాలు మావోయిస్టుల ఆనవాళ్లు గుర్తించినట్టు తెలిసింది. అయితే నెల రోజుల ముందు నుంచే కర్రెగుట్టలను చుట్టుముట్టేందుకు బలగాలు ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే మావోయిస్టు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంతా పేరుతో ఓ లేఖ విడుదలైంది. కర్రెగుట్టల చుట్టూ బాంబులు అమర్చామని, ఎవరూ ఇక్కడకు రావద్దని లేఖలో పేర్కొన్నారు. కానీ ఆ లేఖ తాము పంపలేదని మావోయిస్టులు మరో లేఖ విడుదల చేశారు. అయితే ఫేక్ లేఖ పోలీసుల సృష్టి అని పౌర సంఘాలు ఆరోపించాయి. కర్రెగుట్టల్లో బాంబులు ఉన్నట్టు చెప్పి ఆపరేషన్ కగార్ను ఇటు మళ్లించారన్న ప్రచారమూ ఉంది. మావోయిస్టులకు గడ్డుకాలమైన ఎండాకాలంలోనే ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని బలగాలు భావించాయట. అందుకే ఆకు రాలిన, నీటి వనరులు తక్కువగా ఉండే ఈ సమయాన్ని ఎంచుకుని భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ కర్రెగుట్టలకు మళ్లించినట్టు తెలుస్తోంది. దీనిపైన పౌర సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని 3 పర్యాయాలు లేఖలు రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు సరికదా ఆపరేషన్ కగార్ వేగం పెంచాయి. మావోయిస్టులకు చర్చల వాతావరణం కల్పిస్తే మరింత బలపడే అవకాశం ఉందన్న అనుమానంతో చర్చలు ఊసే లేకుండా తమ పని పూర్తి చేస్తున్నారు. దీనిపై పౌర హక్కుల సంఘాలు, పీస్ డైలాగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మావోయిస్టులు చర్చలకు సిద్ధమన్నా ప్రభుత్వం వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పౌర సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అది మావోయిస్ట్ అయినా, ఆదివాసీలైనా, ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా ఎవరి ప్రాణం కూడా పోకూడదు, ప్రాణానికి చాలా విలువ ఉంటుందని చెప్పేసి కోరుతూ మేము ఇరుపక్షాలు కూడా కాల్పులు విరమణ పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. దానికి మావోయిస్టులు స్పందించి శాంతియుత చర్చలకు వాతావరణం కల్పించినట్లయితే మేము కాల్పులు విరమిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ప్రకటన చేస్తూ మేము చర్చలకు సిద్ధమని విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం తన ఆపరేషన్ కగార్ను కొనసాగించడం ఇది పూర్తిగా మానవత్వానికి వ్యతిరేకమని, అది నరహింసకు దారితీస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళు చర్చలకు సిద్ధమని చెప్పేసి చెప్తున్నారో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంత ఆలోచించి ఏమి చేయాలా, ఎలా చేయాలా అని చెప్పేసి ఒక సమంజసమైన నిర్ణయం తీసుకోకుండా బలగాలను పంపించేసి కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తూ కాల్పులు జరపడం అనేటటువంటిది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోవైపు తెలంగాణ మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆపరేషన్ కగార్ పై క్లారిటీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ లో జరిగే ఆపరేషన్ కగార్ కు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్లపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఇప్పుడు దానికి ఎట్లాంటి మాకు సంబంధం లేదు ఆపరేషన్స్ కి. అయితే అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతుంది. అయితే వెంకటాపూర్ కేంద్రంగా ఛత్తీస్గఢ్ ఐజీ వచ్చి ఇక్కడి నుంచి హెలికాప్టర్లలో ఫుడ్ కానీ ఆయుధాలు కానీ ఇవన్నీ పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు వెంకటాపూర్లో అటు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి మా పోలీస్ స్టేషన్లో. కాబట్టి వాళ్ళ అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ వాళ్ళు మాతోని మాత్రం అధికారికంగా ఎట్లాంటి సమాచారం షేర్ చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు సిఆర్పిఎఫ్ ఆల్రెడీ అక్కడ ఒక బెటాలియన్ ఉంది మాకు వెంకటాపూర్లో. కాబట్టి ఆ అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం మాకు ఎట్లాంటి సమాచారం లేదు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతూ ఉండటంతో అన్నంలో టెన్షన్ మొదలైంది. దీంతో తెలంగాణలో వరుసగా లొంగుబాట్లు జరుగుతున్నాయి.
ఏడాదిలోనే 250 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లో యుద్ధ వాతావరణం ఉంటే అక్కడి మావోయిస్టులు ఇక్కడికి వచ్చి లొంగిపోతున్నారు. 15 రోజుల క్రితం ములుగు ఎస్పీ ఎదుట 20 మంది మావోయిస్టులు లొంగిపోతే తాజాగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 14 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టులు లొంగిపోయారు. వారు ఉద్యమాన్ని వదిలేసి వస్తే వారికి ప్రభుత్వం తరపున వచ్చే రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇంకా ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, ఇంకా ఇతర సమస్యలు ఉన్నా సరే కూడా మేము వారికి అన్ని విధాలుగా చేయూతనిస్తామని చెప్తున్నాము. దానికి ఆకర్షితులై ఇప్పటివరకు 250 మంది మావోయిస్టు సభ్యులు సరెండర్ అయ్యారు. వాళ్ళంతా ఈ తెలంగాణ రాష్ట్రమనే కాదు, అన్ని రాష్ట్రాలకు ఏ రాష్ట్రమైనా సరే మేము ఆహ్వానిస్తున్నాము. 250 మంది సరెండర్ అయ్యారు. ఇందులో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. ఇప్పుడు ఈరోజు కూడా 14 మంది వచ్చారు. 14 మందిలో ఒక ఏసీఎం ర్యాంక్ వాళ్ళు 2 ఉన్నారు, పార్టీ సభ్యులు 4 ఉన్నారు, మిలీషియా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు. కర్రెగుట్టలపై 3 రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ లో 6 మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భద్రతా బలగాలు 10 కిలోమీటర్ల మేర గుట్టల్లోకి చొచ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. మరి కూంబింగ్ తో ఆపరేషన్ కగార్ ముగుస్తుందా? మావోయిస్టులపై ఇదే అంతిమ యుద్ధమా? ఇది కొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది.